హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మునగాకుతో పచ్చడి ఎలా చేయాలన్నది చూపించేస్తానండి. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మునగాకులో చాలా పోషక పదార్థాలు ఉండటం వల్ల కనీసం వారానికి ఒకసారైనా ఇలా చేసుకుని తిన్నారంటే మంచిది కదండి. కళ్ళకు చాలా మంచిది మునగాకు. ఈ మునగాకు పొడిని కూడా చేసుకుని మనం ప్రతి కూరల్లో కనుక వేసుకున్నట్టయితే చాలా మంచిది. ఇలా చేసి పిల్లలకు కూడా పెట్టండి. తినని వాళ్ళు కూడా తింటారన్నమాట ఇష్టంగాని. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినేయచ్చండి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అన్నది కాస్త హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న వెల్లుల్లి దంచుకున్నానండి కచ్చాపచ్చాగాని. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 3 ఫ్రై అవ్వాలి. వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నానండి. ఒక 10, 12 మిరపకాయలు ఉంటాయి ఇవి. మీరు స్పైసీని బట్టి వేసుకోండి. అయితే చాలా స్పైసీగా ఉంటాయి కాబట్టి తక్కువే వేసాను. లేదంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఇందులోనే ఒక గుప్పుడు మునగాకు వేసుకున్నానండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మునగాకు వేసుకున్నాను. ఇది శుభ్రంగా నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకున్నాను. అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకుని ఈ టమాటా అన్నది బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని కాసేపు ఈ టమాటాని మగ్గించేసుకుందామండి. ఆయిల్లో మగ్గిపోవాలన్నమాట టమాటా అన్నది. అప్పుడు దాకా కాసేపు ఉంచేసుకుందాం. ఈ విధంగానే చూసారా, మగ్గిపోయాయి అన్నీ కూడాని. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. మరీ స్మూత్గా పేస్ట్ చేసేసుకోకండి. కొంచెం బరకగా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. చూసారా, దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేని. మీరు చెప్పే వరకు కూడా ఇది మునగాకు పచ్చడి అని తెలియదు ఎవరికి కూడాని. అంత టేస్టీగా ఉంటుంది. సర్వ్ చేసేసుకుందాం. దీనిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వడ్డించుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలని. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. చూడకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకొని చూసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.